अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलाम व अला रसूलिहिल करीम व अला आलिहि व अस्हाबिहि अजमईन। फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। इन्नद्दीना इंदल्लाहिल इस्लाम। रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। అమ్మాబాద్. సర్వస్తోత్రములు సర్వలోకాల ప్రభు అయిన అల్లాహ్కి మాత్రమే. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు. ప్రళయం రోజునకు స్వామి, మేము నిన్ను మాత్రమే ఆరాధిస్తున్నాము, సహాయం కొరకు నిన్ను మాత్రమే స్తుతిస్తున్నాము. మాకు సన్మార్గమునకు నడిపించు, నీవు అనుగ్రహించిన వారి మార్గం, నీ ఆగ్రహానికి గురికాని వారి మార్గం మరియు మార్గభ్రష్టులు కాని వారి మార్గం. ఆమీన్. ఇన్షాల్లా నేను మీ ముందు ఇస్లాం పరిచయం అనే అంశంపై మాట్లాడదలిచాను. ప్రతి ఆదివారం మనకు బ్రదర్ మన్సూర్ గారు దర్సె ఖురాన్ తెలుగు భాషలో ఇస్తున్నారు. కానీ ఈరోజు వారు ఏదో ముఖ్యమైన పని వలన ఈరోజు రాలేకపోయారు. ఇన్షాల్లా అందువలన నేను మీ ముందు ఇస్లాం పరిచయం అనే అంశంపై కొన్ని విషయాలు ఉంచదలిచాను. దయచేసి ఇటు వైపు ఎవరైతే కూర్చున్నారో ముందొచ్చి కూర్చోండి. గోడకు సపోర్ట్ తీసుకొని కూర్చుంటే మీకు నిద్ర వస్తుంది, మరి నాకు నిద్ర వస్తుంది. కాబట్టి ముందొచ్చి కూర్చుంటే మాట సరిగ్గా అర్థం అవుతుంది ఇన్షాల్లా. ఈరోజు ఇస్లాం మరియు ముస్లిమ్స్ అంటే ముస్లిమేతరుల మస్తిష్కంలో, వాళ్ళ యొక్క మైండ్లో ఇస్లాం గురించి చాలా అపోహలు ఉన్నాయి, ముస్లిమ్స్ గురించి చాలా అపోహలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇస్లాం అంటే ఏమిటి మరియు ముస్లిమ్స్ అంటే ఎవరు అని చెప్పి ముస్లిమేతరులకు సరైన అవగాహన ఇవ్వడం మన ముస్లింల యొక్క బాధ్యత. మరియు ఇస్లాం ఎవరికైతే సరిగా తెలియదో అలాంటి ముస్లింల వరకు కూడా ఆ ఇస్లాం యొక్క సందేశాన్ని చేరవేర్చే బాధ్యత మన మీద ఉంది. కాబట్టి అల్లా ఈ ఖురాన్ గ్రంథంలో మన ముస్లింలకు ఏం చెప్తున్నారు? కుంతుం ఖైర ఉమ్మతిన్ ఉఖ్రిజత్ లిన్నాస్ తఅమరూన బిల్ మారూఫ్ వ తన్హౌన అనిల్ మున్కర్ వ తు'మినూన బిల్లాహ్. ఓ ముస్లింలారా, మీరు సర్వ మానవాళి కోసము సన్మార్గము చూపించే ఒక మంచి ఉమ్మతిలాగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉమ్మతిలాగా నేను మీకు ఈ లోకంలో పంపాను. మరియు మీరు మనుషులందరిలో మంచివారు, ఎందుకంటే మీరు మనుషులకు మంచి మాటను చెప్తారు, హితోపదేశం చేస్తారు, మరియు మనుషులకు చెడు మార్గం నుంచి ఆపుతారు అని చెప్పి అల్లాహ్ ఖురాన్లో ముస్లింలకు ఒక ప్రాధాన్యత, ఒక ప్రాముఖ్యత ఇస్తున్నాడు. అది ఎందువలన? ఎందుకంటే ముఖ్యమైన అంశం, ముఖ్యమైన మాట అందులో ఏంటంటే ముస్లింలు చెడు మాటల నుంచి, చెడు పనుల నుంచి జనాలకు ఆపుతారు మరియు మంచి వైపు పిలుస్తారు. ఇప్పుడు అల్లా దృష్టిలో చెడు అంటే మహాపాపము. అల్లా దృష్టిలో మొట్టమొదటి పాపం, మొట్టమొదటి చెడు ఏంటంటే అల్లాహ్ను వదిలి ఇతరులను ఆరాధించడం. షిర్క్ అల్లా ఎప్పుడు క్షమించడు. అల్లా దృష్టిలో షిర్క్, పాపము అనేది ఎప్పుడు క్షమించబడింది. కాబట్టి ఆ షిర్క్ ఏదైతే పాపం ఉందో ఆ పాపం నుంచి మనుషులకు కాపాడే బాధ్యత అల్లా మన ముస్లిమ్స్కు ఇచ్చాడు. కాబట్టి ఇస్లాం అంటే ఏమిటి మరియు ముస్లిమ్స్ అంటే ఎవరు అనే అంశం మనము అర్థం చేసుకోవడం మనకు చాలా ఉపయోగకరం, ఇంకా మనకు చాలా అవసరం. ఇప్పుడు మనం చూద్దాం. ఇస్లాం అంటే ఒక జీవన విధానం. ఇందాక నేను ఆయత్ చదివాను, ఇన్నద్దీన ఇందల్లాహిల్ ఇస్లాం. అల్లా దృష్టిలో ఏదైనా జీవన విధానము, జీవన మార్గము అల్లా స్వీకరిస్తారంటే అది ఇస్లాం జీవన విధానాన్ని మాత్రమే స్వీకరిస్తాను అంటున్నారు. అంటే ఇస్లాం జీవన శైలిని, ఇస్లామిక్ లైఫ్ స్టైల్గా ఎవరైతే ఈ లోకంలో జీవిస్తారో వారి యొక్క జీవితాన్ని మాత్రమే నేను స్వీకరిస్తాను మరియు మరణము తర్వాత వారికి స్వర్గాన్ని ఇస్తాను అని చెప్పి అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో చెప్పారు. అయితే ఇస్లాం అనే పదానికి అర్థం ఏమిటి? ఇస్లాం సలాం మరియు సిల్మ్ అనే రెండు పదాల యొక్క కలయిక వలన ఏర్పడిన పదము. సలాం అంటే శాంతి, సిల్మ్ అంటే సమర్పణ. అంటే శాంతిగా అల్లాహ్ యొక్క ఆదేశము అంటే ఖురాన్ని
గ్రంథం యొక్క ఆదేశములు మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాల ప్రకారంగా మనము మన జీవితంలో ప్రతి ఒక్క అంశంలో అల్లాహ్కు మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సమర్పించుకోవాలి. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పద్ధతి ఏమిటి మరియు అల్లాహ్ యొక్క ఆదేశం ఏమిటి, ఖురాన్ గ్రంథం ప్రకారంగా మన జీవితంలో ప్రతి అంశం, మనిషి పుట్టినప్పటి నుంచి ఆ బాబు ఎప్పుడైతే పుట్టిన తర్వాత ఆ బాబైనా పాపైనా చెవిలో అజాన్ చెప్పాలని చెప్పి చాలా మంది చెప్తారు. అది నిజమా కాదా, ఖురాన్ గ్రంథంలో దాని గురించి ఉందా, లేక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారి యొక్క హదీస్లో చెప్పారా లేదా. మరియు అఖీకా చేస్తారు. ఒకవేళ ఆడపిల్ల అయితే ఒక మేకను కోస్తారు, మగ పిల్లవాడు అయితే 2 మేకలు కోస్తారు. మరి ఈ మాట ఖురాన్ గ్రంథంలో ఉన్నదా, లేక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేశారా లేదా. మరియు మనిషి ఈ విధంగా పుట్టినప్పటి నుంచి తన జీవితంలో ఎన్నో అంశాలు వస్తాయి. అఖీకా నుంచి మళ్ళీ సంవత్సరం అవ్వగానే బర్త్డే చేస్తారు. అయితే బర్త్డే చేయడం ఖురాన్ ప్రకారంగా ఉందా, మరియు హదీస్ ప్రకారంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారా లేదా. అంటే మనిషి యొక్క ప్రతి ఒక్క అంశం, మరి ఆ మనిషి, ఆ బాబు, ఆ పిల్లవాడు, ఆ పాప పెద్దగైన తర్వాత ఒక యుక్త వయసుకి చేరిన తర్వాత తన యొక్క వివాహం చేస్తారు. ఆ వివాహం చేసే పద్ధతి ఏమిటి, మరియు నమాజు, రోజా, ఈ విధంగా ఎన్నో అంశాలు మన జీవితంలో వస్తాయి. కాబట్టి ఈ జీవితంలో వచ్చే ప్రతి ఒక్క అంశము ఖురాన్, ఈ చివరి పుస్తకమైన అల్లాహ్ దగ్గర నుంచి వచ్చిన చివరి గ్రంథం ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఆదేశాల ప్రకారంగా ఉండాలి. ఒక ముస్లిం ఈ విధంగా జీవిస్తే తను ముస్లింగా పరిగణించబడతాడు. మరియు ఈ విధంగా జీవించే జీవన విధానాన్ని ఇస్లాం అంటారు. ఇస్లాం అనే పదము సలాం మరియు సిల్మ్ అనే 2 పదాల యొక్క కూడిక వలన ఏర్పడింది. సలాం అంటే శాంతి, సిల్మ్ అంటే సమర్పణ. శాంతిగా మనము అల్లాహ్ యొక్క ఆదేశానికి సమర్పించుకోవడమే ఇస్లాం. అంటే ప్రతి ఒక్క ఆదేశము మన జీవితంలో ఏదైతే చేయవలసిందో ప్రతి ఒక్క అంశంలో అల్లాహకు విధేయతగా మనము ఉండాలి. అల్లాహ్ యొక్క ఆదేశ ప్రకారంగా ఈ లోకంలో జీవించాలి. అది ఇస్లాం అంటే. ఇప్పుడు ఇస్లాం 5 ముఖ్యమైన విషయాల మీద ఆధారపడి ఉంది. ఒక రూమ్ ఉంది. ఆ ఒక రూమ్ కట్టడానికి 4 పిల్లర్స్ యొక్క అవసరం ఉంటుంది, 4 స్తంభాల యొక్క అవసరం ఉంటుంది. అదేవిధంగా ఒక ఇస్లాంని మన షేక్ అహ్మదీదాద్ గారు చెప్తారు, దిస్ ఈస్ ద హౌస్ ఆఫ్ ఇస్లాం, ఐ వెల్కమ్ యూ పీపుల్ టువర్డ్ ద హౌస్ ఆఫ్ ఇస్లాం. అంటే నేను మీకు ఇస్లాం ఒక ఇల్లు, ఈ ఇంట్లో నేను మీ అందరికీ ఆహ్వానించుచున్నాను అని చెప్పి క్రైస్తవులకు మన షేక్ అహ్మదీదాద్ గారు ఈ విధంగా చెప్తారు. అంటే ఇస్లాం ఒక ఇల్లు లాగా ఉదాహరణకు తీసుకుందాం. అయితే ఆ ఒక ఇల్లు కట్టడానికి 4 గోడలు ఏ విధంగా అయితే అవసరం ఉంటాయో అదేవిధంగా ఇస్లాం ఒక రూమ్ లేకపోతే ఒక గది లేకపోతే ఒక ఇల్లు లాగా మనము దాన్ని తీసుకుంటే ఆ ఇస్లాం 5 స్తంభాల మీద ఆధారపడి ఉన్నది. మొట్టమొదటిది కలిమే తౌహీద్, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్. అంటే లేడు దేవుడు అల్లాహ్ తప్ప, మరియు ముహమ్మద్ అల్లాహ్ తరఫు నుంచి వచ్చిన ప్రవక్త అని స్వీకరించడం మొట్టమొదటి ఆదేశం, మొట్టమొదటి పునాది అయిన విశ్వాసం. దీని తర్వాత కలిమే తౌహీద్, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ తర్వాత రంజాన్ నెలలో ఉపవాసం పెట్టడం అంటే రోజా. 3వది నమాజ్, 4వది హజ్, 5వది జకాత్.